నవరాత్రి రెండవ రోజున బ్రహ్మచరిణి అమ్మవారిని ఆరాధిస్తారు. ఆమె పార్వతీదేవి యొక్క తపస్వి రూపం. శివుణ్ణి భర్తగా పొందాలని సంకల్పించి భూమి మీద కోట్ల సంవత్సరాలు గాఢమైన తపస్సు చేసింది. పూలు లేకుండా, ఆహారం లేకుండా కేవలం ఆకులు నీటితో జీవిస్తూ ఎండలోనూ వానలోనూ చలిలోనూ అపారమైన ధైర్యం, క్షమతో తపస్సు చేసింది. చివరికి ఆమె భక్తి తపస్సుతో శివుడి మనసును గెలుచుకొని గౌరీ పార్వతిగా ప్రసిద్ధి చెందింది. ఇక్కడ మనకి అమ్మవారు ఏ కష్టం వచ్చినా ధైర్యంగా, నమ్మకంతో ఉంటే మన లక్ష్యాన్ని సాధించవచ్చని స్ఫూర్తినిస్తుంది. అయితే ఇదే రోజున కొంతమంది కొన్ని ప్రాంతాలలో గాయత్రీదేవి అమ్మవారిని కూడా పూజిస్తారు. గాయత్రీదేవి అమ్మవారు వేదమాతగా, జ్ఞానం, మానసిక శక్తికి ప్రతీకగా నిలుస్తారు. గాయత్రి మంత్రం ద్వారా ఆమె మనసుకు బలాన్ని, ఆత్మకు శాంతిని ఇస్తుందని నమ్ముతారు. ఆమె మనకు విద్య, ఆత్మవిశ్వాసం, సద్బుద్ధి ఎంత ముఖ్యమో నేర్పిస్తారు. బ్రహ్మచారిణి గాయత్రి. ఒకరు మనకు ధైర్యాన్ని నేర్పిస్తే మరొకరు జ్ఞానాన్ని ప్రసాదిస్తారు. ఈ రెండు మన జీవితంలో స్ఫూర్తినిస్తుంది. జై బ్రహ్మచరిణి మాతాకి, జై గాయత్రి మాతాకి. సర్వే జన సుఖినో భవంతు.